హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసేసి నేను అయోధ్యకి వెళ్తున్నాను. అంటే కాశీ నుంచి అయోధ్యకి వెళ్తున్నాను. నేను కాశీ వీడియో అండ్ బోధ్గయ వీడియో నా ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టాను కాశీ అండ్ బోధ్గయ వీడియోస్వి, తప్పక చూడండి. ఇప్పుడు మేమైతే ఆటోలో ట్రావెల్ చేస్తున్నాము. అంటే మేము బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ట్రైన్కి వెళ్తాం అని అనుకున్నాము, కానీ ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. ట్రైన్లో అయితే అయోధ్యకి తక్కువ టైంలో వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడైతే మేము బస్కి అయితే వెళ్తున్నాము. అంటే అది నియర్లీ 4 hours ఆఫ్ టైం అయితే తీసుకుంటుంది. బస్లో వచ్చేసి చల్లగా ఉంది, బయట వచ్చేసి అయితే వేడిగా ఉంది. ఎందుకంటే కాశీలో అలా ఉన్నాయి మరి ఎండలు. సో అందుకనైతే నేను కూల్ డ్రింక్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాను. అంటే మేము ఎప్పుడు వచ్చామంటే ఇక్కడికి జూన్లో వచ్చాము. నేనేం అనుకున్నాను అంటే ఇక్కడ చాలా వర్షాలు ఉంటాయని అనుకున్నాను, కానీ ఇక్కడైతే వర్షాలు అయితే లేవు. సో ఇక్కడైతే నేను అందరినీ వీడియో తీస్తున్నాను, బట్ ఆల్మోస్ట్ అందరూ పడుకుండిపోయారు. మేమైతే బస్లో 4 hours ఆఫ్ జర్నీ అయితే చేసాము. అండ్ నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఇప్పుడైతే మనము అయోధ్యకి అయితే ఎంటర్ అయిపోయాము. నాకైతే ఈ వ్యూ అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. అండ్ అయోధ్యకి వచ్చేసాము. ఇప్పుడైతే మేము సరయూ నది దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో మీరు కూడా చూడండి. అంటే బస్ అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మేము ఆటోలో ట్రావెల్ చేసి వెళ్తాము. అంతా చూడండి. ఆదియు అంతము రామునిలోనే, మానుబంధము రామునితోనే, ఆప్తుడు బంధువు అన్నియుతానే, అలకలు పలుకులు అతనితోనే, సీతారాముల పున్నమిలోనే, నిరతము మాయద వెన్నెలలోనే. రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్, రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్, రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్, రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్. సరయూ నది అయితే అంతా చూసారు కదా. మేమైతే ఆటో తీసుకున్నాము అందరం. అంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి టెంపుల్స్ అన్నీ తెలుస్తాయి కదా, ఇక్కడ ఉన్న మెయిన్ టెంపుల్స్ అయితే వాళ్ళు చూపెడుతున్నారు. సో ఇది వచ్చేసేసి వర్క్ షాప్ అని అయితే అన్నారు. సో మనం వెళ్ళి చూద్దాం రండి. ఇంకా అంత కన్స్ట్రక్షన్ అయితే కాలేదంట. సో మనం అయితే చూద్దాము ఎలా ఉందో. సో అంతా చూడండి. సో నెక్స్ట్ ఆటో వాళ్ళు వచ్చేసేసి ఇక్కడికైతే తీసుకొచ్చారు. అంటే ఇది రాముడికి పట్టాభిషేకం జరిగిందంట ఇక్కడ. సో ఎందుకు లేటింగ్ అంతా చూసేద్దాము. నేను అంతా మీకు క్లారిటీగా చూపెడతాను. ఇప్పుడు వచ్చేసి మేమైతే లోపటికైతే వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూస్తే చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. మీరేమైనా షాపింగ్ చేసుకోవాలన్నా కానీ ఇక్కడ చేసుకోవచ్చు, చాలా బాగా ఉంటుంది. సో ఇప్పుడు ఎందుకు లేట్, అంతా చూసేద్దాం రండి. రామ 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 అనే రాజమందిరం, కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం. రామ 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 అనే రాజమందిరం, కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం. రాజమందిరం బాల రామ సుందరం.
ముద్దు ముద్దు మాటలంట ముద్దు గారిపోతాడంట ఆపలేని అల్లరంట తేప తేప తీయనంట బాలరాముడల్లరంటే వశిష్ఠునికి ఇష్టమంట రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తాడంట వజ్రపు టుంగరము తీసి కాకి పైకి విసురునంట సిలకింగిలి జాంపండే కోరి మరి తింటాడంట ఖర్చురాలు ద్రాక్షలు ఉడతలకి పెడతాడంట దాక్కుంటాడంట. ఇప్పుడైతే మేము ఈ టెంపుల్కి అయితే వచ్చాము. ఇది కూడా రాముడి టెంపులే. సో లోపల అంతా ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడైతే మేము లోపలికి అయితే వెళ్తున్నాము. లోపల నేను అయితే ఇక్కడ కృష్ణుని చూశాను. అంటే కృష్ణుడు చిటిక నేలతోని కొండని లేపుతాడు కదా, అది చూశాను. ఇక్కడ శివుడు కూడా ఉన్నారు. ఇది చూస్తూ అలానే ఉండిపోయాను నేనైతే. నాకు చాలా బాగా ఇష్టం కృష్ణుడు అంటే. సో ఇదంతా చూద్దాం రండి. కృష్ణ 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 మధురాధిపతే మేరే కృష్ణ కృష్ణ అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతిరఖిలం మధురం మధురాధిపతిరఖిలం మధురం. हे कृष्ण तेरे होठ मधुर है मुख भी मधुर तेरे नयन मधुर मुस्कान मधुर हृदय. ఇప్పుడు మేమందరం మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పటిదాకా చిన్న చిన్నవన్నీ టెంపుల్స్ అన్నీ చూసేసుకొని ఇక మెయిన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 4 అవుతుంది. సో మార్నింగ్ నుంచి మేము టెంపుల్స్ అన్నీ కవర్ చేసేసి లాస్ట్కి అయితే మెయిన్ టెంపుల్కి వచ్చేసాము. ఎవరైతే నడవలేకపోతున్నారో ఇలా వీల్ చైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం కొంత మనీ కట్టేస్తే వాళ్ళే తీసుకొని వెళ్తారు. సో అది కూడా చాలా బెస్ట్ పాయింట్ కదా. ఇక్కడ మేము అందరం లైన్లో నడుచుకుంటూ అలా వెళ్తున్నాము. సో నేనైతే వ్యూస్ అన్నీ మీకు చూపెడుతున్నాను ఎలా ఉంటుందా అని. నాకైతే ఈవినింగ్ వ్యూ చాలా బాగా నచ్చింది. సన్ కూడా అంటే ఇప్పుడే సన్సెట్ అవుతుంది కదా, చాలా బాగుంది కదా. మీకు కూడా నచ్చితే ఒక లైక్ వేసుకోండి. టెంపుల్ లోపటికి ఫోన్స్ అయితే అలో లేవంట. సో మేము ఇక్కడనే ఫోన్స్ని లోకల్లో పెట్టేసేసి వెళ్ళిపోవాలి. టెంపుల్ని చూసాక మళ్ళీ కలుస్తాను. సో టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ అయితే అయిపోయింది. అరౌండ్ 7 అయితే అవుతుంది. అండ్ మీకు నైట్ వ్యూ ఎలా ఉంటుందో మీకు అంతా చూపెడతాను. కానీ నాకైతే చాలా టైర్డ్గా ఉంది. నేను టైర్డ్గా ఉన్నప్పుడు ఏమీ రియాక్షన్ కూడా పెట్టాను. సో మా డాడీ ఏం రియాక్షన్ ఇస్తానా అలా అని చేస్తున్నాడు. కానీ నేనేమైతే రియాక్షన్ ఇవ్వట్లేదు. నేను అలానే ఉండిపోతాను. సో నాకు టైర్డ్గా ఉంటే నేను అలా ఒక పక్కన కూర్చుండిపోతాను. సో ఇప్పుడే నేను ఒక ఎనర్జీ డ్రింక్ తీసుకున్నాను. సో అందుకే నాకు ఎనర్జీ కూడా వచ్చేసింది. ఎనర్జీ డ్రింక్ అంటే ఏదో అనుకోకండి. ఎనర్జీ డ్రింక్ వచ్చేసేసి స్ప్రైట్ తాగాను. ఇక్కడికి వచ్చాక నేను ప్రతిరోజు నార్మల్ వాటర్ కాకుండా స్ప్రైట్ తాగుతూనే ఉన్నాను. ఎందుకంటే ఎండలు అలా మండిపోతున్నాయి. ఇక్కడ నార్మల్ వాటర్ అస్సలు తాగబుద్ధి కావట్లేదు. నైట్ వ్యూ వచ్చేసి అయితే ఇలా ఉంది. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఇంకా వీడియో అంతా కంప్లీట్గా చూసిన వాళ్ళు థ్యాంక్ యూ. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.